తాజా హెల్త్ న్యూస్ మీకోసం. స్వీడన్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్కు చెందిన శాస్త్రవేత్తలు క్యాన్సర్ చికిత్స రంగంలోని అత్యంత విప్లవాత్మకమైన నానో మెడిసిన్ సాంకేతికతలను ఆవిష్కరించారు. DNA ఆర్కిటెక్చర్ ఆధారంగా వీరు ప్రత్యేకమైన సూక్ష్మ నానో రోబోలను తయారు చేశారు. సాధారణంగా కీమోథెరపీ ఇచ్చే సమయంలో క్యాన్సర్ కణాలతో పాటు ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతింటాయి. దీంతో జుట్టు రాలటం, వికారం, తీవ్రమైన డిప్రెషన్ వంటి దుష్ప్రభావాలకు గురవుతూ ఉంటారు. అయితే ఈ నానో రోబోలు కేవలం క్యాన్సర్ కణాల చుట్టూ ఉండే అధిక ఆమ్లత్వ వాతావరణాన్ని మాత్రమే గుర్తించి స్వయంచాలకంగా ఉత్తేజితమవుతాయి. ఇవి క్యాన్సర్ కణితులకు రక్తం, ఆక్సిజన్ అందించే సూక్ష్మ రక్తనాళాలను దిగ్బంధించి ఆరోగ్యవంతమైన కణజాలానికి ఎలాంటి హాని తలపెట్టకుండా క్యాన్సర్ కణాలను మచ్చిక చేసుకుని నిర్మూలిస్తాయి. ప్రయోగశాల పరీక్షల్లోనూ, జంతు ప్రయోగాల్లోనూ ఈ రోబోలు కణితుల పరిమాణాన్ని రికార్డు స్థాయిలో తగ్గించినట్లు పరిశోధకులు వెల్లడించారు. భవిష్యత్తులో దుష్ప్రభావాలు లేని క్యాన్సర్ చికిత్సలకు ఇది ఒక ప్రధాన మైలురాయిగా నిలవనుందని వారు పేర్కొంటున్నారు. ఈ నానో రోబోలు తమ ఉపరితలంపై నిద్రాణ స్థితిలో ఉండే కిల్లర్ ప్రోటీన్లను మోసుకెళ్తాయి. ఇవి సాధారణ కణజాలంలో ఉన్నప్పుడు క్రియాశీలం కావు. క్యాన్సర్ కణాల దగ్గరకు చేరగానే అక్కడ ఉండే తక్కువ pH వాతావరణం వల్ల ఈ రోబోల ఆకృతి మారి ఆ ప్రోటీన్లు నేరుగా క్యాన్సర్ కణత్వచాన్ని బద్దలు కొడతాయి. దీంతో రేడియోథెరపీ, కీమోథెరపీలను తట్టుకుని నిలబడే కఠినమైన ట్యూమర్ సెల్స్ కూడా క్షణాల్లో విచ్ఛిన్నమవుతాయి. సర్జరీ చేయలేని సంక్లిష్టమైన అవయవాల్లోని కణితులకు ఈ టెక్నాలజీ ఒక వరమని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.